జూబ్లీహిల్స్లో చిన్నారి కృష్ణ ప్రపంచ రికార్డుకు ప్రయత్నం. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ స్టేడియం వేదికగా రాయచూసి అకాడమీ ఆధ్వర్యంలో చిన్నారి కొండా కృష్ణ అరుదైన ప్రపంచ రికార్డు లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ప్రముఖ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మనుమడు ఆయన ఈ చిన్నారి చెస్లో విశేష ప్రతిభ చూపేందుకు సిద్ధమయ్యాడు. ఈ రికార్డు ప్రయత్నంలో భాగంగా ఒకేసారి 75 బ్యాక్గ్రౌండ్ చెక్మేట్లను పరిష్కరించడం, 20 చెస్ బోర్డులను సరిగ్గా అమర్చడం. మాస్టర్ కొండా శ్రీయాంగ్ మురళీకృష్ణ పటేల్ వయసు 2 సంవత్సరాల 11 నెలలు ఈ ప్రత్యేక సాహసాన్ని చేయనున్నాడు. ఈ సందర్భంగా తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చిన్నారి కృష్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే క్రీడల శాఖ మంత్రి శ్రీహరి కూడా అభినందనలు తెలియజేశారు. Come on, stand properly. Come on, Krishna. Next. Next board. No, don't stand like that, Krishna. Come on, next. Very good, very good, very good. Next. Chudali, next board, Chudali. Come to the next board. Krishna, come on. Yes, good. No. Come on. No, next board. The good. Guru, na. ఇక్కడ బాబు ఎక్కువ తీసుకోలేదు. నేను అనౌన్స్ చేస్తా ఉన్నా, ఖచ్చితంగా రేపు ఇంకొక ప్లాట్ఫామ్ ఏదైనా అవసరం ఉంటే పూర్తిగా గవర్నమెంట్ తరఫు నుంచి మేమే కండక్ట్ చేస్తాం. మీరు ఇంకా బాబులో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెతికి తీయండి. ఖచ్చితంగా ఈ బాబుకు ఇంకొంత అసలు నోటి మీద పెదాల మీద ఇంకా పాలు ఆడలే ఇంకా బాబు ఈరోజు ఈ రికార్డ్ స్థాయిలో ఈరోజు మనకు ఒక దేశంలోనే ప్రపంచ దేశాల్లోనే దేశంలో తెలంగాణనే కొండా మురళి కుటుంబానికి ఒక పేరు తెచ్చినటువంటి శ్రీయాస్ దేవుని దయ వల్ల దేవుని ఆశీర్వాదం వల్లమే జరుగుతాయి. ఏమంటారు చూడండి, ఎప్పుడో ఎక్కడో పుడతారు మహానీయులు. మరి మన శ్రీయాస్ గారు మరి బాబుకు కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని కూడా మేమే యాజ్ ఏ స్పోర్ట్స్ మినిస్టర్గా ప్రభుత్వం ద్వారా భవిష్యత్తులో ఏ ప్లాట్ఫామ్ తీసుకున్నా ఆ ప్లాట్ఫామ్ని పూర్తి స్థాయిలో స్పోర్ట్స్ పరంగా మేమే చేస్తాం. మీరు ఇంకొక బెటర్ ప్లాట్ఫామ్ కూడా ఆలోచన చేయండి. 45 రోజుల్లో ఇంత అద్భుతం చేయగలిగినారంటే ఇంకా పెద్ద అద్భుతం కూడా చేయగలుగుతారు. ప్రపంచ దేశాల్లో ఇంకా 100 ఏళ్ళైనా కూడా చేయాల్సిన దాటి ఇంకెవరు పోకుండా ఉండేటువంటి ప్లాట్ఫామ్ మీరు తయారు చేయండి. దానికి పూర్తిగా ప్రభుత్వం ద్వారా మీకు సహకారం ఉంటామని తెలియజేసుకుంటూ మరొకసారి సుష్మిత గారికి, అభిలాష్ గారికి, మా